సరే, సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనమొక అద్భుతమైన కాన్సెప్ట్ను విశ్లేషించబోతున్నాం. మనపై మనం దృష్టి పెట్టడం, కోల్పోయిన శ్రద్ధను తిరిగి పొందడం, క్రమశిక్షణ, అలాగే పాత వైఫల్యాలను పాఠాలుగా ఎలా మార్చుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. సమయం ఎంత వేగంగా చేజారిపోతోందో, మనలో దాగి ఉన్న అసలైన శక్తిని నిద్రలేపడం ఎంత అవసరమో ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సమయం మించిపోతోంది, కాని అది చేజారిపోతోందని మనం గ్రహించకపోవడమే ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన విషయం. ఎంత లోతైన మాట కదా ఇది! మనలో చాలామంది ఒక కంఫర్ట్ జోన్లో, ఒక మాయలో బతుకుతుంటాం. ఏదైనా కొత్తగా మొదలుపెట్టాలంటే సరేలే వచ్చే సోమవారం చూద్దామని వాయిదా వేస్తూ ఆ సామాన్యమైన జీవితానికే అలవాటు పడిపోవడం అనేది మనందరిలో ఉండే ఒక సాధారణ బలహీనత. కానీ అది ఎంత డేంజరస్ అనేది మనం ఎప్పటికీ సరిగ్గా గుర్తించం. కానీ ఇక్కడ మనల్ని మనం అడుక్కోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న ఉంది. మనం ఎంతో ఆశగా ఎదురుచూసే ఆ పర్ఫెక్ట్ మూమెంట్, ఆ సరైన సమయం అనేది అసలు ఎప్పటికీ రాకపోతే పరిస్థితి ఏంటి? మనలో ఉన్న అపారమైన సామర్థ్యం, మనం సాధించాల్సిన కలలు అన్నీ కూడా ఆ సరైన సమయం కోసం వెయిట్ చేస్తూనే ఉండిపోతే అంతకంటే విషాదం ఇంకేమైనా ఉంటుందా? ఆ టాలెంట్ అంతా వృధా అయిపోయినట్లే కదా. ఇది నిజంగా మనందర్నీ ఆలోచింపజేసే విషయం. ఇక మొదటి భాగం, ద లై ఆఫ్ కంఫర్ట్. కంఫర్ట్ అనే ఈ అబద్ధం, సౌకర్యమే మన ఎదుగుదలకు అసలైన శత్రువని చెప్పచ్చు. మనం ఎప్పుడూ ఏమనుకుంటాం? నేనింకా సిద్ధంగా లేను అని కదా. కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. సిద్ధంగా ఉండటం అనేది పని మొదలుపెట్టకముందే ఆకాశం నుంచి ఊడిపడే ఒక స్టేట్ కాదు. పని ప్రారంభించడం, అందులో ఫెయిలవ్వడం, మళ్లీ మళ్లీ ట్రై చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. నిజమైన సంసిద్ధత అనేది ఆ కష్టాల బురదలో, ఆచరణలో మాత్రమే తయారవుతుంది తప్ప దానంతటా అదే మన ముందుకు రాదు. ఇక రెండవ భాగం, ద వాల్యుబుల్ కరెన్సీ ఆఫ్ అటెన్షన్. శ్రద్ధ లేదా అటెన్షన్ అనేది ఇప్పుడు మానవాళికి అత్యంత విలువైన కరెన్సీ. ఇది మనకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. మన అటెన్షన్ ఎటు వెళ్తే మన ఎనర్జీ కూడా అటే ఫ్లో అవుతుంది. మైండ్లెస్ స్క్రోలింగ్, మన కంట్రోల్లో లేని నెగటివ్ న్యూస్, బయటి ప్రపంచంపు గోల, ఇవన్నీ మన మెదడికి డిజిటల్ జంక్ ఫుడ్ లాంటివి. ఇవి మన ఫోకస్ని ఎంత ఈజీగా లాగేసుకుంటున్నాయో చూశారా? దానికి బదులుగా మన శ్రద్ధను, మన స్కిల్స్ పెంచుకోవడం మీద, మన మెంటల్ హెల్త్ మీద, డీప్ రిలేషన్షిప్స్ మీద పెడితే, మన పర్పస్ మీద పెడితే అది మన ఎదుగుదలకి ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ డిజిటల్ నాయిస్కి దూరంగా మనల్ని మనం ప్రశ్నించుకునే ఆ సైలెన్స్, ఆ నిశ్శబ్దం అంటే మనకెందుకంత భయం? ఎందుకంటే నిశ్శబ్దం అనేది ప్రమాదకరమైనది. ప్రెజెంట్ మనం ఏ స్టేజ్లో ఉన్నాం, అసలు మన పొటెన్షియల్ ఏంటి, మనం ఎక్కడికి చేరుకోగలం అనే ఆ గ్యాప్నది మనకు పదే పదే గుర్తుచేస్తుంది. ఆల్గోరిథమ్స్ బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేసి మన అటెన్షన్తో ఎందుకు ఆడుకుంటున్నాయంటే మనం ఎప్పుడూ ఆ నిశ్శబ్దంలోకి వెళ్ళి మనల్ని మనం ప్రశ్నించుకోకూడదనే ఉద్దేశంతోనే. ఇక మూడవ భాగం చూద్దాం. డిసిప్లిన్ ఈజ్ గ్రేటర్ దాన్ మోటివేషన్. అవును, మోటివేషన్ కంటే క్రమశిక్షణ ఎంతో గొప్పది. ఈ మోటివేషన్ అనేది ఉంది చూశారా? అది కేవలం ఒక విజిటర్ లాంటిది, చెప్పా పెట్టకుండా వచ్చే ఒక చుట్టమన్మాట. సోమవారం ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది, కాని తీరా గురువారం వచ్చేసరికి సైలెంట్గా మాయమైపోతోంది. కాని క్రమశిక్షణ అలా కాదు. అది మన ఇంట్లో ఎప్పుడూ ఉండే ఒక రెసిడెంట్ లాంటిది. మన మోటివేషన్ మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా కన్సిస్టెంట్గా మనతో పాటే ఉండేది డిసిప్లిన్ మాత్రమే. గొప్ప జీవితాలు ఏవి ఒక్క రాత్రిలోనో, ఒక్క రోజులోనో సృష్టించబడవు. మనం ప్రతిరోజు తీసుకునే ఎవరికీ కనిపించని చిన్న చిన్న నిర్ణయాల్లోనే ఆ గొప్పతనమంతా దాగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అలారం మోగగానే స్నూజ్ చెయ్యకుండా నిద్రలేవడం, పనికిమాలిన టీవీ షోస్ చూసే బదులు ఓ 10 పేజీల బుక్ చదవడం, టెంపరరీ కంఫర్ట్స్ కోసం ఖర్చు చేయకుండా సేవ్ చేయడం, ఎవరూ చప్పట్లు కొట్టి మెచ్చుకోకపోయినా మన పని మనం సైలెంట్గా చేసుకుంటూ పోవడం, మనకు మనమిచ్చుకున్న మాటను నిలబెట్టుకోవడమే ఒక గొప్ప సక్సెస్కి వేసే అసలైన పునాది. ఇక నాల్గవ భాగం, ఫెయిల్యూర్స్ ఆర్ జస్ట్ లెసన్స్. వైఫల్యాలు కేవలం పాఠాలు మాత్రమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పాస్ట్ ఫెయిలియర్స్ అనగా గతంలోని వైఫల్యాలనేవి మనకు పడిన శిక్షలు కాదు, భవిష్యత్తు విజయాల కోసం మనం ముందుగానే పే చేసిన ట్యూషన్ ఫీజది. కింద పడిపోవడం అనేది ఇక్కడ అసలు సమస్యే కాదు. కింద పడినప్పుడు ఆ నేలను స్టడీ చేసి దాన్ని అర్థం చేసుకుని మరింత బౌన్స్ బ్యాక్ అవ్వడం, బలంగా ఎలా నిలబడాలో నేర్చుకోవడమే ఇక్కడ కీలకం. మన జీవితంలోని అత్యంత కష్టమైన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన శాశ్వత ఐడెంటిటీ కాదు. భవిష్యత్తులో ఇతరులకు గైడ్ చేయడానికి మనకు లభించిన సర్టిఫికేట్స్
మన అర్హతలు అవి. కష్టాల మంటల్లో కాలి బయటకు రావటం వల్లే మన లైఫ్కి ఒక స్ట్రాంగ్ పర్పస్ దొరుకుతుంది. అంటే గతంలోని ఆ పెయిన్ని మన రేపటి ఫ్యూచర్కి ఇంధనంగా మార్చుకోవాలన్నమాట. 5వ భాగం ఎన్వైరన్మెంట్ అండ్ రైట్ రిలేషన్షిప్స్. మన చుట్టూ ఉండే వాతావరణం, సరైన వ్యక్తులతో సంబంధాలు. మన చుట్టూ ఉన్న ఈ ఎకోసిస్టమ్ను మనం ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకోవాలి. మనం చేసే సంభాషణలు మనల్ని బిల్డ్ చేస్తున్నాయా లేక బ్రేక్ చేస్తున్నాయా? మన చుట్టూ ఉన్న రిలేషన్షిప్స్ మనల్ని ఇంకా ఉన్నతంగా ఎదగడానికి ఛాలెంజ్ చేస్తున్నాయా లేదా అక్కడే కాంప్రమైజ్ అయ్యేలా చేస్తున్నాయా? మనం ఎవరి వాయిస్నైతే మన జీవితంలోకి వినడానికి అలౌ చేస్తామో ఖచ్చితంగా వారి యావరేజ్గానే మనం కూడా మారతాము. కాబట్టి ఈ ఎన్వైర్మెంట్ ఆడిట్ అనేది కేవలం జాగ్రత్త కాదు, మనపై మనకున్న గొప్ప ప్రేమకు నిదర్శనం. గ్రోత్ లేదా ఎదుగుదల అనేది మనం కొత్తగా ఏమి స్టార్ట్ చేశాం అనేదానిపై మాత్రమే డిపెండ్ అయి ఉండదు. మనం దేన్ని ఇకపై మన జీవితంలోకి ఎలౌ చెయ్యట్లేదు అనేదానిపై కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మనలో ఉన్న స్పార్క్ని, వెలుగును తక్కించే వ్యక్తులను ఖచ్చితంగా దూరంగా ఉంచాలి. కొన్ని రిలేషన్షిప్స్ నుండి సైలెంట్గా తప్పుకోవడం అనేది ఫెయిల్యూర్ కాదు. యాక్చువల్లీ అది మన ఎవల్యూషన్, మన పరిణామ క్రమం. 6వ మరియు చివరి భాగం ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. భవిష్యత్తు కోసం పెట్టుబడి. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనపై మనం పెట్టుబడి పెట్టడం. ఇది స్వార్థం కాదు, మనకున్న యునీక్ టాలెంట్స్ని కాపాడుకునే ఒక సామాజిక బాధ్యత అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక బ్రోకన్, ఎంప్టీ పర్సన్ ఈ ప్రపంచానికి లేదా ఇతరులకి ఏమివ్వగలరు? ఏమీ ఇవ్వలేరు కదా. కాబట్టి మనల్ని మనం మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా స్ట్రాంగ్ చేసుకోవడమే మనం ఈ ప్రపంచానికి చేయగలిగిన అతిపెద్ద కంట్రిబ్యూషన్. ఇప్పుడు ఈ విశ్లేషణలో నిజంగా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది డబ్బు మాత్రమే. కానీ అసలైన పెట్టుబడి పిల్లర్స్ ఇక్కడ గమనించండి. మన మైండ్కి సరైన నాలెడ్జ్ ఇవ్వడం, బాడీని ఫిట్గా ఉంచుకోవడం, మన స్కిల్ని పదును పెట్టుకోవడం, స్పిరిట్ లేదా ఆత్మకు పీస్ అండ్ జాయ్ని ఇవ్వడం, అలాగే మన గ్రోత్కి సపోర్ట్ చేసే పాజిటివ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం. పేదరికం అనేది కేవలం ఫైనాన్షియల్గా డబ్బు లేకపోవడం మాత్రమే కాదు, మన ప్రయారిటీస్కి సంబంధించిన ఒక మెంటల్ కండిషన్ అని మనం అర్థం చేసుకోవాలి. మనపై మనం పెట్టే పెట్టుబడి టైంతో పాటు ఎలా అద్భుతంగా కాంపౌండ్ అవుతుందో ఈ టైంలైన్ మనకు క్రిస్టల్ క్లియర్గా చూపిస్తుంది. ఈరోజు కేవలం 1 గంట పూర్తి ఫోకస్తో పనిచేస్తే అదొక నెల తర్వాత గొప్ప ఊపుగా, ఒక మొమెంటంలా మారుతుంది. అదే 1 సంవత్సరం తర్వాత ఒక సాలిడ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. ఇక 5 ఏళ్ల తర్వాత ఒకప్పుడు మనల్ని మనం ఊహించుకోలేనంత అద్భుతమైన రియాలిటీలోకి మనం అడుగు పెడతాం. ఆ మోషన్ అనేది మొమెంటంని క్రియేట్ చేస్తుంది. ఆ మొమెంటం అద్భుతాలను సృష్టిస్తుంది. ఇక్కడ మనల్ని ఆపేది కేవలం మన ప్రాధాన్యతలు మాత్రమే, డబ్బు లేదా లక్ కాదు. ముగింపుగా ఒక థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్. ఒక 5 ఏళ్ల తర్వాత ఉండే మన ఫ్యూచర్ సెల్ఫ్ ఈ రోజు మనం తీసుకునే నిర్ణయం వైపు వెనక్కి తిరిగి చూసి, అవును, సరిగ్గా ఇక్కడే నా లైఫ్ అంతా మారిపోయింది అని కాన్ఫిడెంట్గా చెప్పగలిగేలా ఉంటుందా? మనలో ఉన్న అద్భుతమైన సామర్థ్యంతో కాంప్రమైజ్ అవ్వడం, బేరసారాలాడటం ఇకైనా ఆపేద్దాం. మనకున్న ఈ ఒక్క జీవితాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఇప్పుడే, ఈ క్షణమే ఒక పవర్ఫుల్ స్టెప్ ముందుకు వేద్దామా? ఎందుకంటే ఒక అద్భుతమైన జీవితం మనం ఫేస్ చేయడానికి భయపడుతున్న కష్టం వెనకే వెయిట్ చేస్తుంది. ఈ విశ్లేషణ మన ఆలోచనా విధానానికి ఒక కొత్త పర్స్పెక్టివ్నిచ్చిందని ఆశిస్తున్నాను.